This conference will now be recorded. Whenever you come, technically they'll try to hack or hijack. Welcome to this special show. Again, we have an important topic to be discussed, and none other than the channel favored Gopal Sharma Garu is an High Court advocate. I think, let me remind you, Dharani, again, though we were championing it in a different way, elders in rural areas, prevention, whether it is vaccine or something, government should come to the rescue of the elder community. He has championed and he has got an order. Now, what is happening with the governance? పాలనలో ఏం జరుగుతా ఉంది? ఎందుకు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ధిక్కారంతో పాలన వికేంద్రీకరణ అని చెప్పుకుంటూ తమ దగ్గర సంస్థ ఉంచుకుంటూ ప్రజలకు న్యాయం ఎందుకు చేయడం లేదు? ప్రజలు నిజంగా అధికారులు న్యాయం చేస్తే రాజకీయ నాయకులు మంత్రివర్గం వారి దగ్గర పెట్టినప్పుడు వారు అర్థం చేసుకొని ఒక డైరెక్షన్, ఒక మార్గదర్శకం వారు కానీ ఇస్తే అధికారులు నిజంగా దాన్ని పాటించడం లేదా? పాటించకపోతే అటువంటి నేపథ్యంలో ప్రజలకు వేరే దారి లేదు. కరోనా సమయంలో ఎక్కడికి పోయి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి లేదు. మామూలుగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత భావ స్వేచ్ఛ ప్రకటన ఏ విధంగా ఉందో మనకు తెలుసు. అటువంటి నేపథ్యంలో కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం, people were forced to approach judiciary because there was no relief or amelioration in spite of submitting their grievances to elected representatives, whether it is chief minister or ministers. And in tandem, when the same officialdom doesn't come to their rescue, which they are supposed to, as per governance, as per service rules, people were fed up. They were approaching court after court, so many pendency cases. At the same time, all those cases which the court ordered, in spite of that, by either elected representatives or the administrators, officials, అధికారులు ఎందుకు వాటిని ఆచరణలోకి తీసుకురావడం లేదు? అటువంటి విషయంలో కొంతమంది కోర్టును మళ్ళీ ఆశ్రయించి కోర్టు ధిక్కారం చేస్తుందా కూడా వీళ్ళకు ఫైన్లు పడే నేపథ్యం ఈ మధ్య ఎక్కువైపోయినాయి. కంటెంప్ట్ కేసెస్ ఆల్సో not approach want resources in pandemic. This is our topic. Let me share you a ZIO. We said what is happening with ISP. Just ZIO and then quickly go back to our honored guest. The GO is on your screen. GORP number 208. What does it say? Budget estimate 2021-22. Budget release order for 58 crore 95 lakh 63,000 only pending contempt case posted in Honorable High Court. Admin state sanction accorded, orders issued. No money for corona or other diseases under. ఇది ఒక్కసారి మ్యూట్ చేస్తా సార్, శబ్దం వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు యూ కెన్. కరోనా సమయంలో నో ఆరోగ్యశ్రీ. కాంట్రాక్టర్స్ yesterday GHMC contractor Muralidhar Reddy died because of heart attack. 2 crores were pending. Like that many contractors across Telangana. ఎవరికి బిల్లులు రావడం లేదు. సర్పంచులు పనులు చేసిన బిల్లులు లేవు. ఆరోగ్యశ్రీలో ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఉపాధి ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫీజులు స్కూళ్లకు, నిజంగా పనిచేసే స్కూళ్లకు రాయితీలు ఇవ్వండి అంటే అక్కడ వాళ్ళకి ఇవ్వకుండా ఫీజు ఒకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులు ఇప్పుడు పడుతున్నటువంటి పడిగాపులు, రుణమాఫీ లేకుండా ఇప్పుడు అకాల వర్షాలు కానీ మిగతా దానిలలో ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 58 crore 95 lakhs 63,000. ఇది దేని గురించి? ఇది ప్రజల డబ్బు. దేని గురించి? కోర్టు ధిక్కరణ కేసెస్, కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు డిసిషన్స్ ఆర్ ఎనీ కోర్ట్ డిసిషన్స్ కోసమని ఫైన్లు కట్టడానికి మన డబ్బులు
మనకు ఆరోగ్యానికి లేదు, విద్యకు లేదు, రైతులకు లేదు, వృద్ధులకు లేదు. కానీ వాళ్ళ కంటెంప్ట్ కోసం, ఎందుకంటే వాళ్ళు పని చేయలేదు కాబట్టి కోర్టు శిక్షిస్తుందనే భయంతోన ఈ జియో ఆర్టీ నంబర్ 208 డేటెడ్ 7/6/2021 ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. దాని గురించే మేము ఈ జీవోని తీసుకురావడానికి, ఎందుకంటే మూల ఉద్దేశము వి వాంటెడ్ యూ టు అండర్స్టాండ్. ఇంకా మిగతాది కూడా ఐ డోంట్ థింక్ వి నీడ్ టు గో, అండ్ దెన్ వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు షో యూ వాట్స్ హ్యాపెనింగ్. వారు అప్లికేషన్ ఫైల్ చేశారు, వారే చెప్తారు. గోపాల్ శర్మ గారు, ఏమైనది ఆర్టీఐ అప్లికేషన్ అడ్వకేట్ జనరల్ కు ఫైల్ చేస్తే ఒకసారి లేదని మళ్ళీ వేస్తేనే ఎన్ని కేసులు ఉన్నాయి కోర్టు ధిక్కరణ కేసులు. అసలు కోర్టు ధిక్కరణకు ఎందుకు పోవాలండి? ప్రజల డబ్బులతో, పన్నులతోనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కానీ, ఎన్నుకోబడ్డటువంటి మంత్రులు కానీ వాళ్ళకు జీతాలు ఇచ్చేది మనకు మంచి పాలన, పారదర్శకంగా జవాబుదారితనంతో పాలన అందించడానికే కదా. అటువంటి పాలన అందించకుండా తత్సారం చేస్తూ, ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ, మన డబ్బును, మనకు కష్టకాలంలో మనకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులను వాళ్ళు పనులు చేయకుండా, అవసరమైన వారికి పనులు చేయకుండా కోర్టు ధిక్కరణ కేసులకు ఈ డబ్బును వెచ్చించడం ఎంతవరకు కరెక్టు? మన్మాని అయిపోయింది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే సర్వీస్ రూల్స్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏ విధంగా వాళ్ళను నియమించబడుతుంది, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఏమిటి, అక్కడ అన్ని పొందుపరుచు ఉన్నాయి. మీరు అక్కడ రూల్ 3లో తీస్తే వాళ్ళు తప్పుగా ఏదైనా చేస్తే ఏ విధంగా శిక్షించబడొచ్చో కూడా మీకు రాసి ఉన్నది. ప్రతి ఒక్కటి గూగుల్ మీరు సెర్చ్ చేస్తారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్ అని మీరు కొట్టండి. ప్రజలారా, అన్ని మీ ముందుకు తేటతెల్లం అవుతాయి. వారికి ఏమి ఇమ్యూనిటీ లేదు. పాలన అందించకపోతే కోర్టు ధిక్కరనే కాదు, వారిని సస్పెండ్ చేసేటువంటి విధానం కూడా దాంట్లో పొందుపరుచున్నాయి ఆ సర్వీస్ రూల్స్ లో. అందుగురించే అందరూ మీరు దాన్ని చదవండి, ఎప్పుడు మీ సంఖ్యలో కాపీలు పెట్టుకోండి. ఎందుకంటే మన పన్నులు కట్టే పన్నుల ద్వారానే అధికారులకు కానీ, మంత్రులకు కానీ జీతాలు పోయేది. మన అవసరాలకు రాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారు వ్యవహరించడానికి వీల్లేదు. అందుగురించే ఈ రోజు ఈ చర్చలకు తీసుకుందాం. లేట్ కాకముందే మనం ఇమీడియట్ గా వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, ప్లీజ్ గో హెడ్. సార్ అది అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేయండి. సార్ అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ టిఎస్పిఆర్ షోలో ఆల్వేస్ you take sensational subjects. This is also one of the sensational subjects for which I congratulate you, Dr. Sir. I think without wasting much time of the audiences, and munduga contempt of court act lo first page lo first line definition ఒకటి చెప్తాను ప్రజల కోసం. ఏమంటదంటే, contempt is the offense of being disobedient to or disrespectful towards a court of law and its officers in the form of behavior that opposes or defies the authority, justice and dignity of the court. అంటే కోర్టుల పట్ల డిసోబీడియంట్ గా ఉండకూడదు, డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండకూడదు, అండ్ అట్ ద సేమ్ టైం పార్లమెంట్ పట్ల, అసెంబ్లీ పట్ల కూడా, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రకారము, యాక్ట్ ప్రకారము పార్లమెంట్ పట్ల కూడా, అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ పట్ల కూడా ఎవరు కూడా ఈ డిసోబీడియంట్ గా ఉండకూడదు, డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండకూడదు అని యాక్ట్ చెప్తుంది. సో చాలా మనం గతంలో అనేక అంశాలపై హైకోర్టు, అనేక మంది హైకోర్టులో వ్యాజ్యాలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ, మరి ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్స్ లో అనేక అంశాలలో హైకోర్టు చివాట్లు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మనము ఆర్టీసీ స్ట్రైక్ విషయంలో చూసాం. అదేవిధంగా ధరణి
అంశంలో కూడా ధరణిలో అయితే చాలా సీరియస్ గా మీ టీవీలోనే గతంలో నేను చెప్పడం జరిగింది. హైకోర్టు ఏమన్నదంటే స్టాప్ క్యాట్ అండ్ మౌస్ గేమ్, టెల్ యువర్ చీఫ్ సెక్రటరీ స్టాప్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అని కూడా ఆ రోజు, ఇఫ్ యూ రిమెంబర్ డాక్టర్ సాబ్, మీరు కూడా ఆ రోజు రిపీట్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నదంటే 10th నవంబర్ కి మీరు ఒక అఫిడవిట్ ఇచ్చారు, అందులో అడ్మిట్ చేశారు, బట్ అందులో ఆధార్ కార్డ్ క్యాష్ డీటెయిల్స్ అడగకూడదు, సోషల్ స్టేటస్ అడగకూడదు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇవన్నీ అడుగుతున్నారని చెప్పి హైకోర్టు ఆ రోజు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు పీరియడ్ లో చాలా సీరియస్ గా టెల్ యువర్ సిఎస్ అని కూడా చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిస్పైట్ ఆల్ దీస్ వార్నింగ్స్, in spite of several remarks passed against IAS officers, ఈ IAS ఆఫీసర్స్ ఎవరు కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు IAS ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారము రూల్ 3 అనండి, రూల్ 7 అనండి, వాట్ ఎవర్, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ విచక్షణ అధికారాలను ఉపయోగించుకొనే వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ పెద్దలు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ బాసెస్ మెప్పు పొందడం కోసము మీరు వ్యవహరించడానికి వీల్లేదు. మీ విచక్షణ ప్రకారము మీ సర్వీస్ రూల్స్ కి లొంగి, అంటే వాటి మీద ఆధారపడే మీరు వ్యవహరించాలి. కానీ రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలు విని తప్పుడు అఫిడవిట్లు ఇవ్వటము, డిసొబీడియంట్ గా ఉండి హైకోర్టుకి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే అల్టిమేట్ గా రాజకీయ నాయకులకు ఏం కాదు, ఓన్లీ IAS ఆఫీసర్సే నష్టపోతారు. ఇందులో మనం గతంలో చూసాం, మల్లన్న సాగర్ విషయంలో రివాల్వర్లు పెట్టి పోలీసులను నిలబెట్టి ఆ తోగుట్టలో తర్వాత అనేక గ్రామాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళు హైకోర్టులో వెళ్ళి హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా వేయటం జరిగింది. అందులో ఇప్పుడున్న ప్రెసెంట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఈ మధ్యనే చూసాం ఆయన ఏ విధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కటం, కామారెడ్డి కలెక్టర్ గారు కాళ్ళు మొక్కటం, ఇదంతా ఏంది, ఎటుపోతుంది రాష్ట్రం? అసలు మీకు ఒక గౌరవం, ఆఫ్ కోర్స్ దే ఆర్ మై నైబర్స్, డైవర్స్ ఏంటది ప్రొఫెషనల్ డైవర్స్. ఎస్. సో అసలు వాళ్ళ ప్రొఫెషన్ కి డిస్రెస్పెక్ట్ఫుల్ గా వాళ్లే వ్యవహరించడం, మరీ ముఖ్యంగా మల్లన్న సాగర్ భూములు లాక్కున్నప్పుడు R&R ప్యాకేజ్ మీరు ప్రకటించి బలవంతంగా పోలీసులను పెట్టి భూములు లాక్కున్న కేసులో హైకోర్టు చాలా సీరియస్ గా చివాట్లు పెట్టడమే కాకుండా 2000 రూపాయలు ఫైన్ కూడా వేయటం జరిగింది. అదేవిధంగా ఇంప్రిజన్మెంట్ కూడా వేయటం జరిగింది. అయితే ఇక్కడ యాక్ట్ ప్రకారం ఏంటంటే హైకోర్టుకి 2000 రూపాయల కన్నా ఎక్కువ ఫైన్ వేయడానికి లేదు యాక్ట్ లో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లో. అది ప్రజలకు తెలుసుకోవాలా. అదేవిధంగా మాక్సిమం పనిష్మెంట్ సివిల్ కంటెంప్ట్ లో 6 months ఉంది జైలు. బట్ ప్రొవైడెడ్ ఒకవేళ ఆ ఆఫీసర్ కనుక అపాలజీస్ చెప్తే ఈ కంటెంప్ట్ కేసు ఎత్తేయచ్చు. దట్ కెనాట్ బి రిఫ్యూజ్డ్ బై హైకోర్ట్, యాక్ట్ లోనే ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పిన జీవో 208 ప్రకారము అందులో ఏముందంటే అడిషనల్ ఫండ్స్ టువర్డ్స్ పెండింగ్ కంటెంప్ట్ కేసెస్, స్పెసిఫిక్ గా అడిషనల్ ఫండ్స్ శాంక్షన్ టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారికి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరయ్యా అంటే సిఎస్ గారే. ఇక్కడ దెర్ ఈస్ నో CCLA అట్ ఆల్. ఈ రోజు కూడా ఈజ్ ఇన్ఛార్జ్. సో ఈజ్ ఎ డ్యూయల్ రోల్ ప్లేయింగ్. జీవో ఆయనే ఇస్తాడు, విడ్రా కూడా ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ ఫన్నీ థింగ్ అంటే హార్ష్ గా మాట్లాడకూడదు, బాగుండదు. ఐ హావ్ గాట్ రెస్పెక్ట్ ఫర్ IAS ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. బట్ వాళ్ళు కొంచెము విచక్షణతోని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు స్నేహ టీవీలో ఉన్నప్పుడు కూడా ఒకసారి IAS ఆఫీసర్స్ మీద చర్చ జరిగినప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, అల్టిమేట్ గా IAS ఆఫీసర్స్ ఆర్ లూజర్స్.
నాట్ పొలిటీషియన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా బిపి ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు జైలుకు పోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే సరే, ఆయన టీడీపీ కాంగ్రెస్ కుమ్ముక్కై ఆయనను జైలుకు పంపించడం జరిగింది ఆ రోజు. కానీ అల్టిమేట్ లూజర్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్. కాబట్టి వాళ్ళకి ఒక మోరల్ టర్ప్యూటిడ్ ఉంటుంది, ఒక మోరల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది, డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండకూడదు, డిసొబీడియంట్ గా ఉండకూడదు. ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లోనే ఉంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 58,95,63,000 రూపాయలు ఏదైతే కంటెంప్ట్ కేసెస్ ఫేస్ చేయడానికి విత్డ్రా చేస్తున్నామో అని అన్నారో, యాక్ట్ లో ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. అయితే యాక్ట్ ఏం చెప్తుందంటే ది గవర్నమెంట్ కెన్ హెల్ప్ ఇన్ ఫైలింగ్ కేసెస్ అండ్ అడ్వకేట్ జనరల్ కెన్ అసిస్ట్ కంటెంప్ట్ కేసులో. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలా అని కంటెంప్నారే స్పెండ్ చేయాలా. కంటెంప్నార్ ఎవరైతారు? ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళ కంటెంప్ట్ నోటీస్ పోతే దే విల్ బికమ్ కంటెంప్నార్స్. సో యాక్ట్ లో ఎక్కడ ప్రొవిజన్ లేదండి కంటెంప్నార్స్ కి డబ్బులు ఇవ్వాలా గవర్నమెంట్ నుంచి అని యాక్ట్ లో ఎక్కడ లేదు. ఓన్లీ గవర్నమెంట్ విల్ హెల్ప్ ఇన్ ఫైలింగ్ కేసెస్, బట్ ది గవర్నమెంట్ కెనాట్ ఫైనాన్షియలీ హెల్ప్ ది కంటెంప్నార్స్, కెనాట్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఇంకోటి సెక్షన్ 15 క్లియర్లీ సేస్, నేను అది చదివి వినిపిస్తాను మీకు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ section 15 says, in the case of a criminal contempt other than a contempt referred to in section 14, Supreme Court or High Court may take action on its own motion or on a motion made by Advocate General or any other person with consent in writing to the Advocate General or suo moto, and notice of every proceeding, ఇది వినండి జాగ్రత్తగా, notice of every proceeding under section 15 shall be served personally on the person charged. అర్థమైంది కదా? Under section 15 every proceeding under 15 shall be served personally on the person charged. అంటే పర్సనల్ గా నోటీస్ పోతుంది. ఐఏఎస్ కెపాసిటీలో చీఫ్ సెక్రటరీగా నోటీస్ పోదు అక్కడ. బికాస్ యూ కమిటెడ్ సెవరల్ మిస్టేక్స్, యూ టేక్ నోటీస్ పర్సనలీ, దేర్ ఫోర్ యూ ఫైట్ యువర్ కేస్ పర్సనలీ అని అర్థం ఇక్కడ. గాట్ ఇట్ సార్? వెరీ మచ్ క్లియర్. సో దేర్ ఫోర్ మీ డబ్బు కూడా మీరు పర్సనల్ గా ఖర్చు పెట్టండి అని అర్థం ఇక్కడ. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లో ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి కంటెంప్నార్స్ కి అని ఎక్కడ కూడా చెప్పలేదు. దేర్ఫోర్ దేర్ ఇస్ అన్ ఇంప్లాయిడ్ మీనింగ్ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్, సిన్స్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఆఫీసర్స్, దేర్ఫోర్ దే నీడ్ టు స్పెండ్ ఫ్రమ్, దే నీడ్ మీన్స్ కంటెంప్నార్స్ షుడ్ స్పెండ్ ఫ్రమ్ దేర్ ఓన్ పాకెట్. అది ఇక్కడ సారాంశం. దేర్ఫోర్ మేము ఇష్టమున్నట్టు మాట్లాడి ప్రభుత్వ పెద్దలని మేము సంతోషపరచడానికి మేము ఏదైనా చేస్తాము, ఆ విచ్చలవిడితనం అనేది ఇక్కడ ఉండకూడదు అనేది సారాంశం. దేర్ఫోర్ 58,95,63,000 ఏదైతే విత్డ్రా చేశారో దట్ ఈస్ డెఫినెట్లీ డిబేటబుల్ సబ్జెక్ట్. ఎవరైనా హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈ విత్డ్రాయల్స్ మీద కేసు కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే డెఫినెట్ గా నా ఉద్దేశంలో హైకోర్టు కూడా కాగ్నిజెన్స్ లో తీసుకుంటుంది. డెఫినెట్ గా నోటీసులు అయితే పోతాయి. నేనే ప్రయత్నం చేస్తున్నా ఈ కేసు వేయటానికి. రాబోయే 1 వీక్ లోనే డెఫినెట్లీ ఐ ఫైల్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. గతంలో అనేక అంశాల మీద నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళాను. దీని మీద కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి అని పరిశీలిస్తున్నాం. ఒక రీసెర్చ్ టీం, నేను ఇంకా ఒక 2-3 అడ్వకేట్స్ కలిసి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఇవాళ ఒక 2-3 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను.
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది. బట్ అల్టిమేట్లీ వాట్ దే సే ఇస్ ఇట్ ఈస్ సర్టన్లీ డెఫినెట్లీ హైకోర్ట్ విల్ టేక్ ఏ కాగ్నిజెన్స్ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా హైకోర్టు ఆర్డర్స్ ని అమలు పరచకపోవటం అనేది డెఫినెట్ గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకే వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ ఫ్రమ్ దేర్ ఓన్ పాకెట్, నాట్ ఫ్రమ్ ది పబ్లిక్ ఎక్స్చెకర్. గవర్నమెంట్ ఖజానా నుంచి మీరు విత్డ్రా చేసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, మేము సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ లాయర్స్ కి ఇస్తామంటే కుదరదు. దట్స్ ఆల్. ఒకటిసారి ఇక్కడ అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? నేను ఇంట్రొడక్షన్ లో కొద్దిగా ఇచ్చాను, చట్టపరంగా మీరు చెప్పొచ్చు. ఐఏఎస్ ఎందుకు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు సర్వీస్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. మీరు అన్నట్టు రూల్ 3 లో అన్ని చాలా పొందుపరిచి ఉన్నారు అన్ని. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఈవెన్ వాళ్ళ పర్సనల్ వ్యవహార శైలి కూడా పెళ్లి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు, అంటే కట్టుదిట్టమైనటువంటి సర్వీస్ రూల్స్ నిబంధనలు ఉన్నాయి అక్కడ. వాళ్ళకు ఉన్నాయి, జడ్జెస్ కూడా ఉంటాయి అవే రూల్స్. జడ్జెస్ కూడా పబ్లిక్ లైఫ్ లో పోకూడదు, మోరల్ టర్పిట్యూడ్, మొరాలిటీస్ ఫాలో కావాలి, అవన్నీ వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతాయి. అయితే రీసెంట్లీ మొన్న మండే రోజు 3 days బ్యాక్, ఇవాళ ఏంటి వెనస్డేనా, ఈరోజు మండే రోజు సుప్రీం కోర్టులో దేవకి నందన్ సత్పతి అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ అజయ్ భల్లా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ హియరింగ్ లో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు కంటెంప్ట్ కేసు వింటూ కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేశాడు మొన్న మండే రోజు 2 days బ్యాక్. అజయ్ భల్లా గారిని వాళ్ళని ఈ కంటెంప్ట్ కేసు నుంచి తొలగించండి, ఎందుకంటే హైకోర్టులో కన్ఫర్మ్ అయింది అక్కడ చెప్తే. మండే నాడు సుప్రీంకోర్టు జడ్జి గారు లావు నాగేశ్వరరావు గారు హీ రిఫ్యూజ్ టు ఎగ్జానరేట్ హిమ్ బికాస్ ఇంత సీరియస్ గా అది ప్రమోషన్స్ మీద వచ్చింది. అది సమ్ ఉత్తరప్రదేశ్ లో ఆఫీసర్స్ 84 ఆఫీసర్స్ ప్రమోషన్స్ ఇష్యూలో రిపీటెడ్ గా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా ఆ అజయ్ భల్లా అనే ఐఏఎస్ ఆఫీసర్ డిసోబీడియన్స్ కింద ఆయన మీద చాలా సీరియస్ చార్జెస్ ఫ్రేమ్ అయ్యి హైకోర్టు ఆఫ్ లక్నో రిఫ్యూజ్ టు విత్డ్రా ది కేసెస్ డిస్పైట్ దిస్ కంటెంప్ట్ నోటీస్ అండ్ he paid the fine also. దాని మీద అప్పీల్ వెళ్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నిన్న మండే రోజే, నథింగ్ డూయింగ్, మేము ఒప్పుకోము, ఆ 84 మందికి ప్రమోషన్ ఇచ్చి మీరు రండి నా దగ్గరికి, టిల్ సచ్ టైమ్ దిస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేస్ విల్ బి హ్యాంగింగ్ ఆన్ యువర్ హెడ్ అని చెప్పి మొన్న మండే రోజే ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పొలిటికల్ బాసెస్ మెప్పు కోసమే చేస్తున్నట్టు పబ్లిక్ కూడా అర్థమైంది. అందులో భాగంగానే ఈ కంటెంప్ట్ అన్న ఫేస్ చేస్తాము. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఆ మధ్య ఆర్టీసీ స్ట్రైక్ మీద మన హైకోర్టులో అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మా తలకాయ తీసేస్తారా, హైకోర్టు ఏమన్నా మా దగ్గర డబ్బులు లేవు అంటే ముఖ్యమంత్రి గారే డిసోబీడియంట్ గా బిహేవ్ చేశారు కాబట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ధైర్యం పెరిగిపోయి ఉంటది. బహుశా ఏం జరిగినా మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారులే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా వెళ్ళినట్టుగా కనపడుతుంది వీళ్ళ బిహేవియర్. ఏదైనా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు అది. సో దట్ ఈస్ ద రీజన్ వై సార్ చెప్పండి, దట్ ఈస్ ద రీజన్ వై ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ యాక్టింగ్ బియాండ్ దేర్ లిమిటేషన్స్. అది ఇక్కడ కూడా ఒకటి చదువుతాను సర్వీస్ రూల్స్ నుంచి. మీరు అందరు గూగుల్లో పోయి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రూల్స్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అందరి దగ్గర కాపీ పెట్టుకోండి. గవర్నమెంట్ is satisfied that he is suitable for appointment to a post in the senior time scale of pay, provided that if he is under suspension or disciplinary proceedings are instituted against him, he shall not be appointed to a post in the senior time scale of pay until he is reinstated in the service or the disciplinary proceedings are concluded and final orders are passed thereon as the case may be. వీళ్ళకి ఇమ్యూనిటీ లేదు, ఇవన్నీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద. అది కూడా చదువుతా ఉన్నాను సర్వీస్ రూల్స్ నుంచి ఖచ్చితంగా.
provided further that on the conclusion of the disciplinary proceedings, if he is exonerated fully and the period of suspension, if any, is treated as duty for all purposes, he shall be appointed to the senior time scale of pay from the date on which he would have been so appointed had the disciplinary proceedings not been instituted against him and paid accordingly. ఇవన్నీ ఎందుకు చదువుతున్నా అంటే if he is not exonerated fully and if the state government after considering his case on merits proposes not to appoint him to the senior time scale of pay from the date on which he would have been so appointed had the disciplinary proceedings not been instituted against him, he shall be given an opportunity to show cause against such action. ఇవన్నీ ఉన్నాయి. నాట్ విత్ స్టాండింగ్ ఇవన్నీ ఇక్కడ ఎన్నుకున్నటువంటి రాజకీయ ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులది కూడా పాత్ర గొప్ప ఉన్నదని సామాన్యులకు చెప్తా ఉన్నా. వీళ్ళు తప్పు చేస్తే రాజకీయ నాయకులపై కూడా, ఎందుకంటే లెజిస్లేచర్ పై కూడా గురుతర బాధ్యత ఉన్నది. అందరూ కూడా రాజ్యాంగంపై ప్రమాణం చేసే వీళ్ళు మనకు సేవలు అందిస్తారు. రాజ్యాంగ ధిక్కరణ కిందికి పోతుంది. చెప్పండి సార్. రీసెంట్లీ మనం ఒక చాలా సీరియస్ ఇష్యూ, వెస్ట్ బెంగాల్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ఏరియల్ సర్వేకి పోతే వెస్ట్ బెంగాల్ సీఎం గారికి ఇంటిమేషన్ ఇచ్చారు, చీఫ్ సెక్రటరీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి. బట్ స్టిల్ సిఎస్ డిడ్ నాట్ అటెండ్ ది టూర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక ఇంతకన్నా డిసొబీడియన్స్ ఏముంటుందండి? అక్కడ ధైర్యం ఏంటంటే మా మమతా బెనర్జీ ఉంది కదా, ఆమె చూసుకుంటది. ధిక్కారం. ఈ ఇంతకన్నా సీరియస్ అఫెన్సెస్ ఏముంటాయండి? అసలు ప్రధానమంత్రి గారు తలుచుకుంటే దెన్ అండ్ దేర్ ఆయన డిస్మిస్మర్ ఫ్రమ్ సర్వీసెస్ చేసి రూల్స్ కమిటీకి రెఫర్ చేసి ఇమీడియట్ గా ఆయనని అక్కడనే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయొచ్చు. అయితే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయనకి ఇంకా 1 month 1.5 month సర్వీస్ ఉంది. ఎప్పుడైతే ఆల్ ఇండియా సర్వీసెస్ హోమ్ అఫైర్స్ నుంచి మీటింగ్ ఆయనకు ఒక నోటీస్ పోగానే రిజైన్ చేసేసాడు. ఆయన చీఫ్ సెక్రటరీగా రిజైన్ చేసి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వాజ్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్. ఇక ఇంత రాజకీయ నాయకులు ఇంత డిసోబీడియంట్ గా ఉంటే ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, అక్కడ చీఫ్ సెక్రటరీ బాధ్యత ఏంటండి? ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, వరద నష్టము, ఎన్ని ఇళ్లు కూలిపోయినాయి, ఎంతమందికి పునరావాసం కల్పించాలి, ఎంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అని రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కాదు, అక్కడ చీఫ్ సెక్రటరీ గారి బాధ్యత అది. అది కూడా వదిలేసి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తోకెంబడ వెళ్ళిపోయినాడు అంటే ఇక ఇంతకన్నా వర్స్ట్ గవర్నెన్స్ ఏమైనా ఉంటుందా? సో దేర్ఫోర్ క్యాబినెట్ మీటింగ్ ని కండక్ట్ చేసేది కూడా చీఫ్ సెక్రటరీయే. చీఫ్ సెక్రటరీ మీదనే పోతాయి కదా. చీఫ్ సెక్రటరీ గారే ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయాలి, క్యాబినెట్ నోట్ అంతా. వారి బాధ్యత కాబట్టి వారు ఆ బాధ్యత కోసమే వారు ఉన్నది అక్కడ, ప్రజలకు సేవలు అందించడానికి. కానీ ఆ విస్మరిస్తే కోర్టు ధిక్కార, కోర్టుకు పోతే కోర్టుగాన ఇఫ్ దే ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ అయినా కూడా డైరెక్షన్ తర్వాత, ఆర్డర్ తర్వాత వాళ్ళు బాధ్యతతోనే వ్యవహరిస్తున్నారు కదండి. చాలా బాధ్యతతోనే, మా పొలిటికల్ బాసెస్ మెప్పు కోసమే పనిచేస్తున్నారు బాధ్యతతోని. పబ్లిక్ సర్వెంట్స్, నాట్ పొలిటికల్ సర్వెంట్స్. దే హావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ జీవోను ఈ కంటెక్స్ట్ లో, కరోనా కంటెక్స్ట్ లో ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ ఎవరికి ఆరోగ్యశ్రీలో లేదు, విద్య వైద్యము సరిగ్గా దక్కడం లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కాంట్రాక్టర్లు ఐదర్ గుండెపోటుతోనో కానీ మిగతా చనిపోతా ఉన్నారు. వ్యవస్థ ఇక్కడ కుప్పకూలి మా దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ విధమైనటువంటి జీవోను ఎట్లా తీసుకురాగలుగుతాడు సార్? అంటే ఇట్ షోస్ ది గవర్నమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మెడికల్ ఎయిడ్, ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్స్ బిల్స్, రైతుల సమస్యలు, ఇవన్నీ ప్రభుత్వానికి ప్రయారిటీ కాదు అని తెలుస్తుంది, తేట తెల్లం అవుతుంది. ఆల్ దీస్ ఆర్ నాట్ ఇన్ దేర్ ప్రయారిటీస్. ఏది ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, రైతుల సమస్యలు కానీ. ఇప్పుడు మన వర్షాలలో రైతులే కొన్ని లక్షల టన్నుల ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. దానికి నష్టపరిహారం ఇప్పటిదాకా అసెస్మెంట్ చేయలేదు.
రెవెన్యూ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ స్వయంగా వెళ్ళి అసెస్ చేయమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ ఏ జిల్లాలో జరిగింది? ఎక్కడ కూడా జరగలేదు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ప్రయారిటీస్ కావు. రైతు సమస్యలు, కాంట్రాక్టర్ ఆత్మహత్యలు ఏవి కూడా వీళ్ళకి, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఏవి కూడా వీళ్ళకి ప్రయారిటీస్ కాదు. ఓన్లీ ప్రయారిటీ ఈజ్ ఆప్ ఖుష్ రహో హమ్ ఖుష్ రహతే, యూ బీ హ్యాపీ వీఆర్ హ్యాపీ. అదే యాటిట్యూడ్. మీ, మై సెల్ఫ్, మై క్యాస్ట్, మై రిలేటివ్స్, మై ఫ్యామిలీ, దెన్ కమ్స్ చీఫ్ సెక్రటరీ. ఇగో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఇంతకన్నా ఎక్కువ నేను హార్ష్గా చెప్పలేను. నేను వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఆలోచించుకోవాలా. ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తే ఒక వ్యక్తి మీద 298 కంటెంప్ట్ కేసెస్ అంటే అసలు ఇంకోటి ఇక్కడ ఈ బిలాంగ్స్ టు ఆంధ్ర క్యాడర్ అండి. సోమేష్ కుమార్ గారు ఈ బిలాంగ్స్ టు ఆంధ్ర క్యాడర్, నాట్ తెలంగాణ క్యాడర్. ఇక్కడ తీసుకొచ్చి ఆయన చీఫ్ సెక్రటరీ చేసి ఇక్కడంతా ఇష్టం ఉన్నట్టు వ్యవహరించు, నువ్వేం చేసినా చెల్లుతుంది, నేను చూసుకుంటా అని పొలిటికల్ బాసెస్ చెప్పటం వల్ల ఆయన యాటిట్యూడ్గా, అసలే బిహారీ ఆయన, బీహార్ పీపుల్ యాటిట్యూడ్ ఎట్లుంటుందో చూస్తాం మనకు తెలుసు. 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా అరే జంగల్ రాజ్ అరే బీహార్ మే అంటుంటాం మనం పొలిటికల్ గా. సో హీఈస్ మేకింగ్ తెలంగాణ యాజ్ ఎ జంగల్ రాజ్. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు, ఏం చేసుకున్నా చెల్లుతుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఈ డిసోబీడియన్స్, డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ కోర్ట్స్ అనే యాటిట్యూడ్ కనపడుతుంది. లల్లు ప్రసాద్ యాదవ్ గారు కూడా జైలుకి పోయినారు, అక్కడ మరవకూడదు. ఇంకా చాలా మంది పోతారు ఇప్పుడు. బీజేపీ గతంలో కూడా చెప్పిన, బీజేపీ గవర్నమెంట్ సీరియస్ ఉంటే, ఈ పొలిటికల్ గా వాళ్ళు కనుక సీరియస్ ఉంటే ఈ 5-6 మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు అందరు పోతారు జైలుకి. మరి బీజేపీ కూడా షుడ్ టేక్ ఏ కాల్. మీరు యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అపోనెంట్స్ అన్నప్పుడు దే షుడ్ షో ఇట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. నౌ దిస్ ఇస్ ది టైం. ఇది ఈరోజు ఇంకా సామాన్యులకు ఏం చెప్పదలుచుకున్నారు? సర్వీస్ రూల్స్ తర్వాత కంటెంప్ట్ గురించి ఒక మాట సామాన్యులను చైతన్యవంతం చేయడానికే ఇది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు కాబట్టి ఇష్టానుసారంగా ఎవరైనా కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు ఎవరు చేయడానికి వీల్లేదు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే వారు పని చేయాలా, ప్రజలకు పారదర్శకంగా జవాబుదారితనంతోనే వారు పని చేయాలా అనే దాంట్లో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? ఇప్పుడు చట్టబద్ధంగా పనిచేసి ఉంటే 300 కంటెంప్ట్ కేసులు రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సామాన్యులకు అసలు ఇవన్నీ అర్థం కావు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలా, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళకు రాజ్యాంగ పరంగా చట్టాలు కల్పించినటువంటి బాధ్యతలు ఏంటి అనేవి సామాన్య ప్రజలకి తెలీదు, అవసరం కూడా లేదు. వాళ్ళకి కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుతారు ఇవన్నీ, ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అడ్వకేట్స్, డాక్టర్స్, పేపర్ చదివే వాళ్ళకి మటుకు డెఫినెట్ గా ఒక విషయం అందరికి కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియా చాలా ఎక్కువ వచ్చేసింది. ఎవరు ఏమి తప్పు చేస్తున్నారు అనేది నిశితంగా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు సామాన్య ప్రజలు ఏ రోజైతే చైతన్యవంతమై వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎస్ మేము కూడా కంటెంప్ట్ కేసెస్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తాము అనుకున్న నాడు ఈ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోతుంది. రాజకీయ వ్యవస్థ. ప్రజలకి ఇంకా ఇప్పటిదాకా ఆ టైం లేదు కదా. రైతుకి ఏం అవసరం అండి? రైతు నేను పండించుకున్న పంట అమ్ముడు పోతే చాలు, ఈ రోజు రాత్రి పొగలు రాత్రి నా భార్య పిల్లలు సంతోషంగా 2 రొట్టెలు తింటే చాలు అనే కాడికే ఉంటారు. కానీ ఉద్యోగస్తులు నా జీతం నెలాఖరికి వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటా, స్కూల్ ఫీజులు కట్టుకుంటా, నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు అనే మట్టుకే ఆలోచన చేస్తారు సామాన్య ప్రజలు. బట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తప్పు చేస్తున్నారు అనే దాని మీద చర్చించుకుంటారు, మర్చిపోతారు. కానీ బట్ బాధ్యతగా వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు బాధ్యతగా వాళ్ళు వ్యవహరించినంత కాలం ఇలాంటి తప్పులు దొరుకుతూనే ఉంటాయి. మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటాం. కొద్దిగా ఎక్స్ట్రీమ్ మైండ్తో ఆలోచించే వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేస్తారు, ఫర్ విచ్ ఐఎమ్ రెడీ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్
definitely in a week time. Thank you. Wonderful. My channel will be there in support in regards that, sir. We have at least ఇప్పటికైనా ప్రజలకు మన డబ్బు మన పన్నులు వారు ఇష్టానుసారంగా కోర్టు ధిక్కరణ కేసు కోసం వాడుతున్నారు. ప్రజలారా చైతన్యవంతులు కాండి, ఎత్తి రాయండి. చీఫ్ జస్టిస్ నుంచి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ వరకు, ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు, అక్కడ కేబినెట్ సెక్రటరీ నుంచి ఇక్కడ చీఫ్ సెక్రటరీ వరకు రాయాలి. వాళ్ళకే రాయాలి, వాళ్ళ తప్పులను వాళ్ళకే ఎత్తి చూపించాలి. ఎందుకంటే మేము చైతన్యవంతులైనం, ఈ ఆటలు సాగవు. అసలు కోర్టు ధిక్కరణకు ఎందుకు పోవాల్సి వచ్చింది? నీవు అక్కడ పని చేస్తే సజావుగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా నా సమస్యను నువ్వు పరిష్కరిస్తే నేను కోర్టుకు ఎందుకు పోతాను? కోర్టు ఆర్డర్ ఎందుకు ఇస్తుంది? ఇచ్చిన ఆర్డర్ను నువ్వు ఎందుకు బేఖాతరు చేసినావు? బేఖాతరు చేసినందుకే కోర్టు ధిక్కరణ కదా. అటువంటి సమయంలో ప్రజలు అయ్యో రామా మాకు ఉపాధి లేదు, ఆరోగ్యం మాకు ఇబ్బందుల్లో ఉన్నాం, రైతు నా ధాన్యానికి ధర రావడం లేదు, పిల్లలు మేము ఏ విధంగా చదువుకోవాలి, నా తల్లిదండ్రులకు ఉపాధి లేదు అనే నేపథ్యంలో కోట్ల రూపాయలు ఒక సైడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు రాక సంవత్సరాలు మొత్తం టోకెన్ సిస్టమ్ అని చెప్పి సెక్రటరియట్ చుట్టూ తిరుగుతా ఉంటే మీ చేతిలో కలం ఉంది, ఏది చెప్తే అది శాసనం అని చేసే అధికారం ఎవరిచ్చారని ఈరోజు గోపాల్ శర్మ గారు ఆధారాలతో బయట పెట్టడం జరిగింది. దాన్నే ప్రజలు చైతన్యవంతులు గండి గూగుల్లో పోయి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్ అన్ని చూడండి. ఇప్పుడు మీకు చదివి వినిపించాను. వాళ్ళకు కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తో పాటు సస్పెన్షన్ కానీ అన్ని ఉంటాయి. దాన్ని ఆధారాలతో మీరు పెట్టండి. ఈ ప్రభుత్వం కాకపోయినా ఇంకో ప్రభుత్వం, ఈ కోర్టులో ఇది జస్టిస్ కాకపోయినా ఇంకో దగ్గరైనా ఆధారాలు ఉన్నప్పుడు తప్పించుకునే నేపథ్యం లేనే లేదు. మనం గతంలో కూడా చూసాం, జైలుకు పోవడం, వారికి ఫైన్ ధిక్కరణ పడడం, సామాన్యులను కోర్టు ఫైన్లు వేసినప్పుడు ఇంత తప్పులు చేస్తుంటే ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు కష్టకాలంలో వాళ్ళు యథేచ్ఛగా ఖర్చులు అడ్వకేట్లకని ఫైన్లకని మన డబ్బుతోనే మనకు సహాయం చేసేది పోయి డబ్బు సహాయం చేసేది పక్కకు పెట్టి మన పన్నుల డబ్బులతోనే వారు కోట్ల ఫైన్ కట్టి కోట్ల అడ్వకేట్ మళ్ళీ ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టులో పెట్టుకోవడం, ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగ ధిక్కరణ కాదా? ప్రజలకు మేలు చేస్తారా? లేకపోతే కష్టకాలంలో ఈ ఇష్టానుసారంగా అక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ అధికార గణం ప్రజాహితంలో కాకుండా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాకుండా కేవలం టు సాటిస్ఫై దేర్ ఈగోస్, జస్ట్ act on their own will and wish, ignoring sufferings of the people. When they come to you, it is your responsibility to act in a transparent and accountable way as per the constitution. Instead, don't act, rush to the court. Court passes an order. In spite of that, you don't act. Then the contempt will become liability for the people. Then you are utilizing the same taxes paid by the people to fight your case and pay the fine which you are not supposed to. Refer to your service to what it says. So this is for today. Hope మళ్ళీ ఒక అంశంతో మీ ముందుకు త్వరలో. ఇప్పటికైనా చైతన్యవంతులు గండి. కరోనా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. నివారణనే ముద్దు, కరోనా వద్దు. అదేవిధంగా ఇటువంటి ధిక్కరణలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు గొంతెత్తి ప్రశ్నిస్తే తప్ప మనకు మేలు జరగదు. మరో అంశంతో మీ ముందుకు. భారతదేశంలో ఉన్న వారికి అందరికి కూడా సుఖ నిద్ర శుభ రాత్రి. ప్రపంచంలో ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ నైట్. టేక్ కేర్. బై.